సింధు నువ్వు మరీ గారాబం చేస్తున్నావు. అవతల బోర్డుని కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా? ఆటోలో వెళ్ళమని చెప్పొచ్చుగా. ఈ జీవితం నా మేనకోడలి కోసమేరా. దానికోసం నేను ఏమైనా చేస్తాను. అది స్విమ్మింగ్ చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని. ఇక్కడుందా? ఇంకా మేమే వెళ్తాం, నువ్వు వెళ్లే వరకు ఇక్కడే ఉంటాం. పదా బ్రదరు. ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే. శిరీష, ఏమిటి? శిరీష, ఏమిటో చెప్పు. నీకేం కావాలో చెప్పు. లిమ్కానా, కోకోనా, బోర్న్విటానా? నాకేం వద్దు, నన్ను వదిలే. ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందామనుకున్నాను, దానికి నాకు ప్రాప్తం లేదు. అయ్యో, బౌ పేరు శిరీష్ అన్నమాట. ఆ చెల్లి నా పిల్లకి ఆ తిండిపోతూ అన్నమాట. ఆడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి శిరీష్ లైన్ లో పెట్టు. లైన్ లో పెట్టడానికే కదా మేముంది. వెళ్తాం బాబు. ఏరా, కళ్ళు కనపడటం లేదా? గుడ్డినా ఎలా? కళ్ళ డాక్టర్ చూపించుకో. పర్వాలేదు, ఇంకొకరు పట్టరా. తాగండి. మాస్టారు, ఈ కింద పడి ఉన్న ఈ 100 రూపాయలు మీద సార్? అవును, నాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 100 రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి. ఏమిటి సార్ తమరో తమరే గుడుక్కుంటున్నారు? ఎబ్బే ఏం లేదు, ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యచకితులు అవుతున్నారు. అమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డిఎస్పీ. హ్యాండ్స్ రిమూవ్ చేస్తే నీలం తెగాలి. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కమ్ ప్లీజ్ రైట్. ఏమిటమ్మా నువ్వు? నీకు తొందరలో పెళ్లి చేయాలి మాయా. అలాగే. జూనియర్, టైం బౌండ్ వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను. డిఎస్పీ అంది. జాగ్రత్త నాయన. డిఎస్పీయే కదా, ఎవరి కూతురైనా సరే నా భయము హై, నా చింత హై. పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా. హాయ్ శిరీష. హాయ్. రాత్రికి క్లబ్ లా డిస్కోతెక్ ఉంది, నాతో వస్తావా? సారీ, నాకు అలాంటి అలవాట్లు లేవు. జూనియర్, మొగలి పువ్వులా ఉంది, కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి.